Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. ఎంసెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామంది ఏం డాక్యుమెంట్స్ కావాలి చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తారు, అవన్నీ గ్యాదర్ చేసుకుంటారు. దాంతోపాటు ఓన్గా ఒక 50-60 చాలామంది ఇంకా 100 ఆప్షన్స్ కూడా వాళ్ళ చేతితో రాసుకుని 100 ఆప్షన్స్ కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. దానికి ఏం కావాలంటే కాలేజ్ లిస్ట్ కావాలి, వాటి క్లోజింగ్ ర్యాంక్స్ కావాలి, ఏ బ్రాంచ్కి ఎంత ర్యాంక్ వస్తే ఆ కాలేజ్లో సీట్ వస్తుంది కావాలి. సో అది చెప్పే ప్రయత్నంలో భాగంగా సిఎస్సి బ్రాంచ్ని ఆధారంగా చేసుకుని ఇదే బ్రాంచ్ ఎందుకు అంటే చాలామంది ఈ బ్రాంచ్ని డిమాండ్ చేస్తూ ఉంటారు కాబట్టి 60% మంది ఈ బ్రాంచ్ని అడుగుతుంటారు కాబట్టి సిఎస్సినే సెలెక్ట్ చేసుకున్నాము. సిఎస్సి బ్రాంచ్ ఆధారంగా 2020 క్లోజింగ్ ర్యాంక్స్ చెక్ చేద్దాం. సో ప్రతి జిల్లాకి చెక్ చేద్దామండి. దాంట్లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ జేఎన్టీయు అనంతపురం కాలేజ్ అండి. మీ అందరికీ తెలుసు జేఎన్టీయు అనంతపురం. ఇది ఎస్వి మొత్తం నేను చెప్పేవన్నీ ఇప్పుడు అనంతపురం రీజియన్ కాబట్టి ఇది ఎస్వియు రీజియన్ కాబట్టి ఆ రీజియన్ వాళ్ళకి 85% అనేది రిజర్వేషన్ ఉంటుంది. సో ఓసీ వాళ్ళకైతే 10,000 లోపు ర్యాంక్ రావాలండి. ఎస్సీ వాళ్ళకైతే 12,000 నుంచి 15,000 లోపు అయితే ర్యాంక్ వచ్చినా వస్తుంది. ఎస్టీ వాళ్ళకైతే 15,000 అబ్బాయిలకి 28,000 అమ్మాయిలకి వచ్చి ఉండాలి. బీసీఏ వాళ్ళ విషయానికి వస్తే 10,000 నుంచి 12,000 లోపు ర్యాంక్ వస్తే వాళ్ళకి అడ్మిషన్ దొరుకుతుంది. బీసీబీ బాయ్స్ గర్ల్స్ కి 9,500 లోపు రావాలి. బీసీసీ వాళ్ళకైతే 1,00,000 లోపు అంటే 90,000 నుంచి 1,00,000 లోపు ర్యాంక్ వచ్చిన సీట్ వస్తుంది. బీసీడీ వాళ్ళ విషయానికి వస్తే 11 నుంచి 12,000 లోపు రావాలి. బీసీఈ వాళ్ళకైతే 10,000 లోపు అంటే 9,500 నుంచి 10,000 లోపు ర్యాంక్ వచ్చినా మీకు సీట్ వస్తుంది. ఇక సెకండ్ కాలేజ్ వచ్చేసి ఎస్ఆర్ఐటి శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనంతపురంలో సిఎస్సి బ్రాంచ్కి చూద్దాం. ఓసీ బాయ్స్ అయితే 25,000 లోపు, ఓసీ గర్ల్స్ అయితే 60,000 లోపు, ఎస్సీ బాయ్స్ అయితే 99 నుంచి 1,00,000 లోపు ర్యాంక్ అయితే వచ్చినా మీకు సీట్ వస్తుంది. ఎస్సీ గర్ల్స్ అయితే 1,00,000 లోపు ర్యాంక్ వచ్చినా మీకు సీట్ వస్తుందండి. ఇక ఎస్టీ వాళ్ళకైతే 1,35,000 లోపు ర్యాంక్ వచ్చినా మీకు సీట్ వస్తుంది. బీసీఏ బీసీబీ ఇవన్నీ చెక్ చేస్తే ఒక్క బీసీసీ వాళ్ళకి 1,00,000 పైన అంటే అమ్మాయిలకైతే 1,00,000 పైన, అబ్బాయిలకైతే 75,000 లోపు ర్యాంక్ వచ్చిన సీట్ వస్తుంది. బీసీసీ అండ్ బీసీఏ వాళ్ళకి మాత్రం బాయ్స్ గర్ల్స్కి మాత్రం బీసీసీ అయితే 25,000 లోపు మాత్రమే ర్యాంక్ వచ్చి ఉండాలి. ఇక మిగిలిన వాళ్ళందరికీ 40 నుంచి 1,00,000 లోపు ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వస్తుంది. ఇక బీసీలో అన్ని గ్రూప్స్ గురించి చూద్దాము. బీసీసీ అమ్మాయిలకి మాత్రం 25,000 లోపు అయితే ర్యాంక్ వచ్చితేనే వస్తుంది. బీసీఈ బాయ్స్కి అయితే 30,000 లోపు. మిగిలిన సబ్ కేటగిరీస్ అందరికీ కూడా 40 నుంచి 50, 70, 60 లోపు ర్యాంక్ వచ్చినా కూడా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు బీసీడీ అనుకోండి 75,000 లోపు ర్యాంక్ వచ్చినా మీకు సీట్ వస్తుంది. ఇక నెక్స్ట్ కాలేజ్ చూద్దాం. టాప్ 3 కాలేజ్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ అండి ఇది. దీంట్లో కనుక ఓసీ వాళ్ళకైతే 45,000 లోపు, ఎస్సీ వాళ్ళకైతే 1,00,000 లోపు, ఎస్టీ వాళ్ళకు కూడా 1,00,000 నుంచి 1,25,000 లోపు ర్యాంక్ రావాలి. బీసీఏ వాళ్ళకైతే 60,000 లోపు, బీసీబీ వాళ్ళకైతే 90,000 లోపు, బీసీసీ వాళ్ళకైతే అబ్బాయిలకైతే 45,000 లోపు, బీసీసీ గర్ల్స్కి అయితే 1,20,000 లోపు. ఇక మిగిలిన కేటగిరీస్ అన్ని బీసీలో సబ్ కేటగిరీస్ అన్ని కూడా 1,50,000 లోపు ర్యాంక్ వచ్చి ఉండాలి. సో ఇది అనంతపురంలో ఉన్న టాప్ 3 కాలేజెస్ గురించి. మీకు అనంతపురంలో అడ్మిషన్కి సంబంధించి లేదంటే కేటగిరీ బి అడ్మిషన్స్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మన ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని సంప్రదించండి.